హాయ్ అందరికీ. కోడళ్ళిద్దరూ వంటగదిలో వంట పనిలో ఉంటే అత్తగారు శేషారత్నం హాల్లో టీవీ చూస్తూ సేద తీరుతుంది. శేషారత్నం రాజారావు దంపతులది మధ్యతరగతి కుటుంబం. రాజారావుది ఊర్లో కిరాణా దుకాణం. వీరికి ఇద్దరు కొడుకులిద్దరినీ చదివించి పెంచి పెద్ద చేశారు శేషారత్నం దంపతులు. చదువులు పూర్తయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ వారి ఊర్లోనూ చుట్టుపక్కల 4-5 ఊర్లలోనూ సరైన బట్టల దుకాణం లేకపోవడంతో డిజైనర్ బట్టల కోసం ఊరివారు మిగతా వారు పట్టణం వరకు వెళ్ళి రావడం గమనించి అలా జనాల అవసరాన్ని అవకాశంగా మార్చుకుని వాళ్ళ ఊర్లోనే ఓ పెద్ద క్లాతింగ్ స్టోర్ని ఏర్పాటు చేశారు. రీజనబుల్ ప్రైజెస్తో మంచి బట్టలు దొరకడంతో అన్నదమ్ములిద్దరూ తక్కువ సమయంలోనే ప్రజల నమ్మకాన్ని ఆదరణను పొందారు. అలా వ్యాపారపరంగా తక్కువ సమయంలోనే మంచి అభివృద్ధిని సాధించారు. కొడుకులిద్దరూ తమ తెలివితేటలతో స్వయం కృషితో ఉన్నతిలోకి రావడం శేషారత్నం దంపతులకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇక పెళ్ళిడికి వచ్చిన ఇద్దరి కొడుకులకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ముందు పెద్దోడికి తర్వాత చిన్నోడికి 6 నెలల తేడాతో వారికి అన్ని విధాలుగా తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించారు. శేషారత్నం కోడళ్ళు ఇద్దరికి ఇంటి పని అప్పచెప్పి తను పై ఎత్తున అత్తగారి పెత్తనం చేస్తూ కాలక్షేపం చేస్తోంది. ఒకరోజు ఎప్పట్లాగే వంటగదిలో వంట పనిలో ఉన్నారు కోడళ్ళు ఇద్దరు. చిన్న కోడలు కూరలు తరుగుతుంటే పెద్ద కోడలు పొయ్యి మీద అన్నం పెట్టి తోటి కోడలతో కబుర్లు చెబుతోంది. అంతలో ఎంతసేపటికి అన్నం ఉడకపోయేసరికి గ్యాస్ అయిపోయిన సంగతి తెలుసుకున్నారు తోటి కోడళ్ళు ఇద్దరు. అరరే, మార్చుకుందామంటే ఫుల్ సిలిండర్ కూడా లేదు. బుక్ చేసి అప్పుడే 15 రోజులైనా ఇంకా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని నాలుక ఖర్చుకుంది పెద్ద కోడలు. ఇక చేసేదే ఉంది, విషయం అత్తయ్యతో చెప్పడమే. ఈ యుద్ధం ఏమో కానీ గ్యాస్ కొరత మన ప్రాణానికి వచ్చింది. ఇంచక్కా ఇలా బుక్ చేయగానే అలా వచ్చేసేది గ్యాస్ సిలిండర్, ఏ బాధ ఉండేది కాదు అనుకుంటూ తోటి కోడళ్ళు ఇద్దరు అత్తగారి దగ్గరికి వెళ్ళి చేతులు పిసుక్కుంటూ విషయం చెప్పారు. విషయం విన్న శేషారత్నం గ్యాస్ కొరత గురించి తెలిసి ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉండొద్దు అని, ఇక చేసేదేముంది, ఈ ఊర్లో మనకు బోలెడంతమంది చుట్టాలున్నారు. ఈ వీధిలో బోలెడంతమందికి అంతకుముందు మనం చాలాసార్లు అవసరానికి సిలిండర్లు ఇచ్చున్నాం. వాళ్లలో ఎవరో ఒకరిని అడిగి తీసుకురండి, మళ్ళీ మనకు సిలిండర్ రాగాన్ని తిరిగి ఇచ్చేద్దాం ఉంది. అత్తగారి మాట మీద తోటి కోడళ్ళు ఇద్దరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి, వీధిలో ఉన్న స్నేహితుల ఇంటికి అందరి దగ్గరికి వెళ్ళి గ్యాస్ కోసం అడిగినప్పుడు ఒకరు మాకు గ్యాస్ అయిపోవచ్చిందని, ఇంకొకరు మాకు గ్యాస్ లేదని, మరొక కారణం చెప్పారు. మొత్తానికి కాళ్ళరిగేలా ఊరంతా తిరిగినా తోటి కోడలి ఇద్దరికి ఎక్కడా గ్యాస్ సిలిండర్ పుట్టలేదు. కాసేపటికి నీరసంగా మొహాలు తోటకూర కాడల్లాగా వేలాడేసుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంటికి వచ్చిన కోడలిద్దరినీ చూసేసరికి శేషారత్నానికి విషయం అర్థమైంది. తనవంతు ప్రయత్నంగా శేషారత్నం కూడా ప్రయత్నించి ఫలితం దక్కక కాసేపటికి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగొచ్చింది. తిరిగి ఆయాసపడుతూ వచ్చిన అత్తగారికి మంచినీళ్ళు ఇచ్చి ఏం చేయాలో తెలియక అర్థం కాని స్థితిలో అయోమయంగా ఉన్న కోడళ్లతో ఇక చేసేదేముంది, మన ప్రయత్నం మనం చేసినా ఫలితం దక్కలేదుగా, ఇక ఉన్నదల్లా ఒకే ఒక మార్గం అని శేషారత్నం అనేసరికి ఆ అత్తగారు ఏం ఉపాయం చెప్తుందా అని ఆమె వైపు ఆసక్తిగా చూశారు కోడళ్ళిద్దరూ. ఏముంది, పాత పద్ధతే, గ్యాస్ వచ్చే వరకు పెరట్లో కట్టెల పొయ్యి పెట్టి వంట చేయడమే అంది. కట్టెల పొయ్యా అంటూ తోటికోడలిద్దరూ ఒక్కసారిగా నోరెళ్ళ పెట్టారు. అదే కట్టెల పొయ్యే, పదండి పెరట్లోకి అంటూ కోడళ్ళిద్దరిని పెరట్లోకి తోలుకెళ్ళింది శేషారత్నం. పెరట్లో మొక్కల కింద మట్టితో ఇటుకలు పేర్చి కట్టెల పొయ్యి ఏర్పాటు చేసింది శేషారత్నం. చూస్తుండగానే కోడళ్ళిద్దరూ అత్తగారి వైపు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. నా పని అయిపోయింది, ఇక మీరు వెళ్ళి పొయ్యిలోకి కట్టెలు పిడకలు మట్టి వంట పాత్రలు తీసుకురండి అనడంతో తోటి కోడలు ఇద్దరు వీధి చివరన ఉన్న పాల సుప్పమ్మ దగ్గర నుంచి కట్టెలు పిడకలు, పక్క వీధి నుంచి మట్టి వంట పాత్రలు తీసుకొచ్చారు. శేషారత్నం పక్క నుండి కోడళ్లతో కట్టెల పొయ్యి మీద వంట చేయించింది. మొత్తానికి అత్తగారి పర్యవేక్షణలో అతి కష్టం మీద కళ్ళు నిలుముకుంటూ పొయ్యి ఊదుకుంటూ యుద్ధం తెచ్చిపెట్టిన అనుకోని కష్టాన్ని తలుచుకుంటూ తోటి కోడలు ఇద్దరూ వంట పూర్తి చేశారు. అలా వంట పని పూర్తయ్యాక అత్తగారి దగ్గరకు వచ్చి, అత్తయ్య, కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంత సులభం కాదు అంటూ నిట్టూర్చారు. వాళ్ళ అవస్థను చూసి నవ్వుకున్న శేషారత్నం
ఒక్క పూటకే ఇలా అయిపోతే ఎలాగర్రా? ఇప్పుడంటే గ్యాస్ వచ్చింది. మా అప్పుడు ఇంటిల్లపాదికి మొత్తం వంట అంతా కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళం. ఇప్పట్లాగా గ్యాస్ 2-3 సిలిండర్లు ఉండేవా ఏంటి? లింగు లింగుమంటూ ఉండేది ఒక్క సిలిండరు. అది అయిపోతే మరో సిలిండర్ వచ్చే వరకు కట్టెల పొయ్యే దిక్కు మరి. ఆ పొయ్యిలో నుంచి వచ్చిన బూడిదతో గిన్నెలు తోమితే గిన్నెలు వెండి గిన్నెల్లాగా భలే తలతలా మెరిసిపోయామనుకోండి. మరి ఇప్పుడు ఆ లిక్విడ్లు ఈ లిక్విడ్లు ఆ సబ్బులు ఈ సబ్బులతో గిన్నెలు తోముతుంటే గిన్నెలు మెరవడం పక్కన పెట్టి సుకుమారంగా ఉండాల్సిన మన చేతులు పనికి రాకుండా పోతున్నాయి అంటూ ఆ అత్తగారు అప్పటి విషయాలు చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటున్నారు కోడళ్ళు ఇద్దరు. అలా అత్త కోడళ్ళ ముచ్చట్లలో ఉన్నంతలో శేషారత్నం భర్త కొడుకులు భోజనానికి వచ్చారు. ఒంటికి చెమట చుక్క పట్టకుండా ఉండే తమ భార్యలను ఇప్పుడు అలసిపోయి మసిపట్టిన మొహాలతో వాళ్ళ అవతారాలను అలా చూసేసరికి ఒక్కసారిగా అన్నదమ్ములిద్దరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆగండి, ఒక్కసారి అలానే ఉండండి, కదలొద్దు అంటూ తల్లిని తోడికోడలను ఫోటో తీశాడు పెద్దోడు. కాసేపటికి భర్తలు నవ్వుతూ ఉంటే ఏడుపు మొహం పెట్టిన భార్యల్ని చూసి ఇంతకీ ఏం జరిగింది, ఈ అవతారాలేంటి అని అడిగి విషయం తెలుసుకున్నారు శేషారత్నం భర్త కొడుకులు. సర్లే కానీ పదండి, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ అందరినీ భోజనాలకు కూర్చోబెట్టింది శేషారత్నం. అలా అందరూ భోజనాలకు కూర్చుంటే తోడికోడళ్ళు ఇద్దరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి అందరికీ భోజనాలు వడ్డించారు. భోజనం చేస్తున్న వారందరూ వంటలు ప్రతిరోజు కంటే ఈరోజు చాలా రుచిగా ఉన్నాయంటూ కష్టపడి వంట చేసిన తోడికోడలు ఇద్దరిని మెచ్చుకున్నారు. అంతే మరి, కట్టెల పొయ్యి మీద వండిన వంట రుచి, రోట్లో నూరిన పచ్చడి రుచి, మట్టి పాత్రల్లో చేసిన కూరల రుచి అలానే అమృతంలా ఉంటుందని కోడల్ని అన్నయిస్తూ అంది శేషారత్నం. అలా అందరూ వంటలు బాగున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే అప్పటి వరకు కట్టెల పొయ్యి దగ్గర కష్టపడిన తోటికోడళ్ళు ఇద్దరూ వారి కష్టాన్ని మర్చిపోయి తృప్తి పడ్డారు. అలా రుచికరమైన భోజనం తింటూ కుటుంబం అంతా సంతోషంగా ఉండడం చూసిన కోడళ్ళు ఇక మీదట గ్యాస్ కష్టాలు తీరిపోయినా సరే కనీసం వారానికి ఒక్కరోజైనా కట్టెల పొయ్యి మీద వంట చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఉన్నట్టుండి భోజనం చేస్తున్న శేషారత్నం ఈ గ్యాస్ కొరత మన ఇంట్లో కొంత ఇబ్బందిని కలిగించినా కట్టెల పొయ్యి పెట్టుకునే అవకాశం ఉండడంతో చివరికి మనకు సంతోషమే మిగిలింది. కానీ బయట సమాజంలో అలా కాదు. అనుకోని ఈ గ్యాస్ కొరత ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. మనలా కట్టెల పొయ్యి పెట్టుకునే అవకాశం లేనివారు, టిఫిన్ సెంటర్ల వాళ్ళు, హోటల్స్, కర్రీ పాయింట్లు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు గ్యాస్ కొరతతో వ్యాపారాలు నడపలేక ఆపేశారు. దాంతో వాటిపై ఆధారపడి జీవించే చాలామంది రోజు కూలీలు ప్రత్యక్షంగా వీధిన పడ్డారు. అదీ కాక ఇలాంటి హోటల్స్, కర్రీ పాయింట్ల మీద ఆధారపడి దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న చాలామంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సరైన ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవి చాలావన్నట్టు ముందు ముందు పెట్రోల్ కష్టాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. దేవుడా, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఆ యుద్ధం తొందరగా ఆగిపోయి ప్రపంచమంతా తిరిగి మామూలు స్థితికి వచ్చేటట్టు చూడు తండ్రి అనుకుంది శేషారత్నం. అలా అనుకోని గ్యాస్ కష్టం శేషారత్నం కుటుంబాన్ని కొంత ఇబ్బంది పెట్టినా చివరికి మధుర జ్ఞాపకాలనే మిగిల్చింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గ్యాస్ కొరత వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.